మదర్స్ డే జరుగుతుంది. ఆ కారణం చేత మీ అందరికీ మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తల్లులుగా దేవుడు మిమ్మల్ని దీవించాడు అని, స్త్రీ జన్మే ఒక ప్రత్యేకమైంది దేవుని దృష్టిలో అని, అలాగే లేఖనాల్లో కూడా స్త్రీలను దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టితో వాడుకున్నాడు అని మనం బైబిల్లో చూడొచ్చు. అలాగే ఒక గొప్ప కీడుని తప్పించడానికి ఒక స్త్రీ ఎలా ఉపయోగపడిందో ఈ సందర్భంలో మనం ఆలోచన చేయొచ్చు. ఇందాక నేను అన్నట్టుగా దావీదు జీవితంలో జరుగుతున్న సంఘటనల దిశను మార్చగలిగిన 3 ప్రత్యేక స్త్రీలు ఉన్నారు ఆయన జీవితంలో. జరుగుతున్న సంఘటనల దిశను మార్చేశారు. అంటే వాళ్ళే గనక కలగజేసుకొని ఆ దిశలు మార్చకపోతే ఎంతో ఘోరమైన విపత్తు, ప్రమాదం జరిగేదే. 3 స్త్రీలు ఉన్నారు అలా జరిగించిన, లేకపోతే సమస్యల నుంచి తప్పించిన స్త్రీలు. మొదటి స్త్రీ ఎవరంటే సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో కనబడుతున్న అబీగయిలు అనే స్త్రీ. ఆమె రాజుతో మాట్లాడి సమాధానంగా నెమ్మదిగా మాట్లాడకపోతే, అబీగయిలు కలుగజేసుకోకపోతే దావీదు వలన ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయేదే. దావీదుకి ఆ మచ్చ అలా మిగిలిపోయి ఉండేదే. ఆ స్త్రీ తప్పించింది. రెండవది, అబ్షాలోము విషయంలో దావీదు కోపంగా ఉన్నాడన్న విషయం తెలుసుకొని యోవాబు తీసుకొని వచ్చిన తెకోవ నుండి తీసుకొచ్చిన యుక్తిగల స్త్రీని గురించి 14వ అధ్యాయంలో మనం చూస్తాం. 2వ గ్రంథం 14వ అధ్యాయంలో. 3వ స్త్రీ మనం ఇప్పుడు గోడ మీద నిలబడి యోవాబును పిలిచిన ఈ స్త్రీ. ఈ ముగ్గురు స్త్రీలు దావీదు చరిత్రలో కొన్ని దిశలను వాళ్ళు మార్చారు మిత్రులారా. వీళ్ళే గనక మార్చకపోతే అక్కడ ఎంతటి 3 సందర్భాల్లో కూడా ఎంతటి రక్తపాతం జరిగేదో, వీళ్ళు ఆ రక్తపాతాలు జరగకుండా, మరణాలు జరగకుండా ఆపిన వ్యక్తులు. ఈ ముగ్గురులో మరొక ముఖ్యమైన పాత్ర ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ పాత్ర, లేకపోతే ఈ స్త్రీ గురించి మనకి బైబిల్లో ఆమె పేరు కూడా రాయలేదు. ఆమె గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే 16వ వచనంలో ఒకసారి చూడండి. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి అనే మాటను మనం చూస్తున్నాం. యుక్తి కలిగిన స్త్రీగా ఈమెని దేవుని వాక్యం అభివర్ణించింది. ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయం ప్రారంభంలో ఒక వ్యక్తిని ఇలా అభివర్ణించింది వాక్యం. బెన్యామీనుడగు బిక్రీ కుమారుడైన షేబాయను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. ఒక స్త్రీ పేరు చెప్పలేదు. ఆమెను దేవుని వాక్యం ఎలా గణపరుస్తుంది? ఆమె తెలివైన స్త్రీ అనంది. అదే కాన్సెప్ట్లోనే మారలేదు కాన్సెప్ట్ అక్కడ. అదే అధ్యాయంలో అదే కాన్సెప్ట్లోనే ప్రారంభంలోనే ఒక వ్యక్తి పేరు చెప్పకుండానే ఆ వ్యక్తి ఎవరని చెప్తున్నాడు? పనికి మాలినవాడు. పేరు చెప్పాడు. అతడి పేరు, అతని తండ్రి పేరు కూడా చెప్పాడు. కానీ అతడు ఎవరని చెప్తున్నాడు? ప్రత్యేకంగా మళ్ళీ ఒక పనికి మాలినవాడు అని చెప్తూ ఉన్నారు. దావీదు జీవితం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం నుంచి ప్రతి అధ్యాయంలో ఒక దుఃఖకరమైన సంఘటన జరుగుతూనే వచ్చింది. వరుసగా ఎప్పుడైతే దావీదు బెత్షెబాతో పాపం చేశాడు అని వాక్యం చెబుతుందో, ఆ పాపం అనంతరం అతడు ఎంతో శ్రమను, అవమానాన్ని, నిందను, దుఃఖాన్ని, భయాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అతనికి ఎదురైంది. ఆ తర్వాత ప్రతి అధ్యాయంలో ఒక సమస్య ఎదుర్కొంటాడు. తామారు చెరపబడింది, అతని ప్రియమైన కుమార్తె చెరపబడింది. ఆ తర్వాత అమ్నోను చంపబడ్డాడు. ఆ తర్వాత అబ్షాలోము హంతకుడయ్యాడు. ఆ తర్వాత అబ్షాలోమే తండ్రిని చంపాలనుకుంటున్నాడు. తండ్రి సహచరులే యోవాబే అబ్షాలోముని కొట్టి చంపుతాడు. ఆ కుటుంబం అంతా గందరగోళపు వాతావరణంలోకి వెళ్ళిపోయింది. షిమీ ఇచ్చిన సలహా ఎంత దుర్మార్గమైన ద్వేషం దావీదు మీద అతడికి ఉండటం, దావీదుని అబ్షాలోముని తండ్రి మీదకి ఎగద్రోయటం అనే మాటలు మనం చూస్తాం. తండ్రి భార్యలను లేకపోతే ఉపపత్తులను పాడు చేయటం, ఈ మాటలన్నింటినీ మనం చూస్తాం. ఆ సమయంలో రాజకీయ చదరంగంలో
దేశమంతా రెండు భాగాలుగా విభాగించబడినట్లుగా మారిపోయింది. దేశమంతా రెండు భాగాలుగా విభాగించబడిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే, అబ్షాలోము విషయంలో జరిగిన ఆ రాద్ధాంతం వలన ప్రజలంతా గజిబిజి వాతావరణానికి గురైపోయారు. అప్పటి వరకు దావీదుని అభిమానించిన ప్రజలు సగం మంది దావీదుకి వ్యతిరేకంగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. 19వ అధ్యాయం 41లో చూడొచ్చు. ఇట్లుండగా ఇశ్రాయేలీయులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ వారిని యోర్దాను అవతలకు తోడుకుని వచ్చిరని అడుగుగా, యోధావారందరూ, రాజు మీకు సమీప బంధువై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? కొంతమంది ఏమో యోధావారేమో రాజు పక్షాన చేరారు, ఇశ్రాయేలు వారేమో రాజుకు వ్యతిరేకుల పక్షాన చేరారు. ఆ వ్యతిరేకుడు ఎవరంటే షబాయి వెంట వెళ్ళారు. అంతకుముందు అబ్షాలోము వెంట వెళ్ళారు, అదోనియా వెంట కూడా వెళ్ళారు కొంతమంది జనం. అదోనియా దావీదు పెద్ద కొడుకే. అదోనియా వెంట కూడా వెళ్ళారు, అబ్షాలోము వెంట కూడా వెళ్ళారు. ఇప్పుడు షేబా వెంట కూడా వెళ్ళడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. చెంచల మనస్కులు ఇశ్రాయేలు ప్రజల మొదటి నుండి కూడా. ఇలాంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఒక విచిత్రమైన సంఘటన ఉంది. ఆ విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే, ఈ షేబా అనేవాడు ఎవరైతే ఉన్నాడో, ఈ షేబా దావీదుకి చాలా కీడు చేశాడు. ఎంత కీడు చేశాడు ఈ షేబా అనేవాడు అని దేవుని వాక్యం మనకు చెబుతుంది అని అంటే, ఇతని కీడు గురించి మనం 17వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. అతడు అబ్షాలోముకు సైన్యాధ్యక్షుడిగా ఉండి దావీదుని పట్టుకుని చంపాలనే దృక్పథంతో దావీదుని వెంబడించడానికి ప్రయత్నం చేశాడని 17వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతాం. తర్వాత మనసు మార్చుకున్నాడు. అయినా సరే అతని దుర్బుద్ధి తానే రాజవ్వాలనే భావంలోకి వచ్చాడు. అందుకనే 20వ అధ్యాయం 1వ వచనంలో అతన్ని పట్టుకురావాలి అనే భావన దావీదుకు కలిగింది. సైన్యానికి 3 రోజులే సమయం ఇచ్చాడు. 3 రోజుల్లో అతన్ని పట్టుకొని రండి. రాజరిక సంక్షోభం ఎక్కువ కాలం ఉండకూడదు, అది తొందరగా క్లియర్ చేసుకోవాలి. అందుకనే శత్రుశేషం లేకుండా చేయాలి, వాళ్ళని చంపేయాలి, జైల్లో వేయాలి, ఏదో ఒకటి జరగాలి. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, రాజ్యం 2 ముక్కలుగా అయిపోతున్న సమయంలో దావీదు వెంటనే దీని పరిష్కారం కోసం షేబాయాను పట్టుకుని రండి అని చెప్పాడు. పట్టుకుని రండి అని చెప్పి ఎవరిని పంపించాడు అక్కడికి అని అంటే, 7వ వచనంలో చూడండి, అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. 5వ వచనంలో ఆశామా అనే వ్యక్తిని పంపిస్తాడు. ఆశామా నువ్వు వెళ్ళి తీసుకొని రా అంటే అతడు వెళ్ళి ఏం తీసుకొని రాడు, ఆలస్యం చేస్తాడు. ఇతడేం చేశాడు అని అంటే, ప్రాకారములు గల పట్టణం ఏదైతే ఉందో బేత్మయక అనే పట్టణంలోకి చొరబడ్డాడు. ఎవరు? ఈ షేబాయా అనే వ్యక్తి బేత్మయక అనే పట్టణంలోకి చొరబడ్డాడు. కానీ వీడు అందులోకి చొరబడ్డాడు అన్న సంగతి బేత్మయక ప్రజలకు తెలియదు, కాపలాదారులకు తెలియదు, దాని అధిపతులకు ఎవరికి తెలియదు. దొంగలాగా వీడెళ్ళి అందులో దాక్కున్నాడు. దావీదు సైన్యాధ్యక్షులు వెతుకుతున్నారన్న సంగతి తెలుసుకొని వీడెళ్ళి అందులో దాక్కున్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, అభిషేయ్ని పిలిచాడు. అభిషేయ్ 3 రోజుల్లో వాడిని నువ్వు పట్టుకురావాలి అని చెప్పాడు. 3 రోజుల్లో 7వ వచనంలో చదువుతాం మనం దాన్ని. 3 రోజుల్లో వాడిని నువ్వు పట్టుకురావాలి. బిక్రీ కుమారుడగు షేబా అనేవాడిని వీడు అక్కడ ఉన్నాడు, పట్టుకురామని చెప్తాడు. పట్టుకురావాలి అని అంటే ఆ పట్టణం లోపలికి వెళ్ళాలి, వీళ్ళకి అనుమతి లేదు. ఆ పట్టణం చాలా ఎత్తైన ప్రాకారాలతో చాలా బలంగా, దృఢంగా, స్థిరంగా ఉంది. కానీ అందులో దొంగ ఉన్నాడు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఈ పాఠం మనకి నేర్పుతున్న సత్యం ఏంటంటే, నేను ఈ స్త్రీ గురించి చెప్పాలి అని అనుకున్నాను కాబట్టి నేను ఆ వివరణ వదిలేసి ముందుకెళ్తున్నాను. కానీ ఒక ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. చాలాసార్లు మన వ్యక్తిగత భక్తి జీవితంలో మన లోపల ఉన్న మన శత్రువు మనకు తెలియకపోతే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చూడండి. మన లోపల ఉన్న శత్రువు ఎవరో అది ఏంటో మనకు తెలియకపోతే దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో. అయితే యోవాబు, అభిషేయ్ చాలా యుద్ధవీరులు. దావీదు సైన్యాధ్యక్షుడు యోవాబు. ఈ యోవాబు ఏం చేశాడు అని అంటే, ఎవరినైతే బాధ్యత అప్పగించి పంపించాడో ఆశామాని చంపేశాడు. వాస్తవంగా ఆశామా తిరిగి దావీదుకి
నమ్మకస్తుడిగా మారాలనుకున్నాడు, నమ్మకస్తుడిగానే మారాడు కూడా. కానీ యోవాబు నమ్మలేదు. ఒకసారి నమ్మకత్వం కోల్పోతే తన జీవితంలో నమ్మకత్వం పొందుకోవటం చాలా కష్టం. యోవాబు నమ్మలేదు. యోవాబు అబీషైలు ఎంతటి నమ్మకస్తులంటే దావీదు ప్రాణాన్ని కాపాడటం కోసం, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, పైగా దావీదు అక్క కొడుకులే వీళ్ళిద్దరు, స్వయాన అక్క కొడుకులు, యోవాబు అబీషై అనేవాళ్ళు. పైగా ఈయనకి సైన్యాధ్యక్షులుగా పనిచేశారు, సైన్యాన్ని ముందుండి నడిపిస్తారు వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళ ప్రేమ ఏ స్థాయిలో ఉంటుంది అంటే దావీదుని కాపాడటం కోసం దావీదు మాట కూడా వినకుండా పనిచేశారు కొన్నిసార్లు. నా కొడుకు అబ్షాలోముని ఏం చేయొద్దు అని యోవాబుకి ప్రత్యేకంగా చెప్పి పంపించినా సరే యోవాబు ఆగలేదు. నా యజమాని దావీదుకు నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తావా అని చెప్పి కొట్టి చంపేస్తాడు. ఎంత నమ్మకస్తులుగా వీళ్ళిద్దరు పనిచేస్తారో మనకు బైబిల్ చదివినప్పుడు ఆశ్చర్యం. వాళ్ళు తమ ప్రాణాలు ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, వాళ్ళకి ఏమి లాభం వస్తుందో కూడా వాళ్ళు ఎప్పుడు చూసుకోలేదు. అందుకనే ఈ 5వ వచనంలో కనబడుతున్న అమాశా అనే వ్యక్తిని పొడిచి చంపేస్తాడు. నటనతో మరీ పొడిచి చంపేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు షేబాయాను పట్టుకొని రావాలి బయటికి. ఆ పట్టణంలో ఉన్నాడు, పట్టణంలోకి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఏం చేయాలి? పర్మిషన్ కోసం ఎదురు చూడాలి, కానీ సమయం లేదు అక్కడ. వెంటనే అబీషై ఆ తర్వాత యోవాబులు ఏం చేశారు అని అంటే ఆ పట్టణం ప్రాకారాన్ని గోడలు పగలగొట్టేసి బద్దలు కొట్టేసి అందులోకి పోయి దావీదుకి వ్యతిరేకంగా ఒకడున్నాడు, వాడిని పట్టుకొని రావాలని బయలుదేరారు వీళ్ళిద్దరు. ఒక్కడి కోసం పట్టణపు ప్రాకారపు గోడల్ని బద్దలు కొట్టడానికి రెడీ అయిపోయారు. బురుజు కట్టేశారు ఎదురుగా. దాని మీదకు బండరాళ్ళు విసిరి పడగొట్టడం కోసం బురుజులన్నీ రెడీ అయిపోయినాయి, ఆయుధాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. బయట గుర్రపు సకిలింపులు బయట ఉన్నాయి. లోపల ఉన్న ప్రజలకి అసలు బయట ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, లోపల ఉన్న ప్రజలు సమస్య ఏమీ లేదనుకుంటున్నారు. కానీ బయట క్రూరమైన సైన్యాధ్యక్షులు ఉన్నారు, క్రూరమైన సైన్యం ఉంది. తమ యజమాని మాట కోసం ప్రాణాలైనా అర్పించగలిగే సాహసవంతులైన యుద్ధవీరులు ఉన్నారు బయట. కానీ లోపల ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఇదంతా ప్రమాదకరంగా ఉందో ఊహించండి ఒకసారి. ఇప్పుడు మా పట్టణంలోకి ఎందుకు వచ్చారని ఎవడడ్డం తిరిగినా వాళ్ళని చంపేసేలాగా ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు దావీదు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. ఈ నేపథ్యంలో ఆ గోడ పడగొడుతున్న టైంలో యోవాబుకి ఒక పిలుపు వినపడింది. ఆ గోడ మీద నుంచి యోవాబుకి ఒక పిలుపు వినపడింది. 16వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అప్పుడు యుక్తి గల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె, యోవాబు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలునకు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చును అని అన్నాడు. ఆమె గురించి ఎంత చక్కగా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, నేను ఈమె గురించి 3 ఆలోచనలు చెప్పేసి త్వరగా ముగించాలనుకుంటున్నా. ఆమె ఒక స్త్రీ ప్రాకారం ఎక్కింది. ఆనాడు సమాజంలో స్త్రీ పాత్ర చాలా తక్కువ చేయబడింది. స్త్రీ పాత్ర తక్కువ చేయబడినా, గృహానికే పరిమితంగా ఉంచినా ఈమె అలా లేదు. సమస్యను అర్థం చేసుకొని నాకెందుకులే అనలేదు. పట్టణంలో అధికారులు ఉన్నారు, పట్టణంలో పెద్దవాళ్ళు ఉన్నారు, పట్టణంలో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, ఇంకెవరో చూసుకుంటారు, మనకెందుకు. చాలాసార్లు ఎంత నష్టం జరుగుతున్నా జనాలు ఏమనుకుంటారు అంటే, మాకు చెప్పలేదుగా అందుకే మేము పట్టించుకోమంటారు. విన్నారా? అది నష్టం అని తెలిసినా, అది నాశనం అవుతుందని తెలిసినా, మాకు చెప్పలేదు కదండి అందుకే మేము దాన్ని పట్టించుకోం, మాకు చెబితేనే మేము చేస్తాం. బొట్టు పెట్టాలి. కాటికి హిందువులు పెళ్లి పిలుపులు ఎలా ఉంటాయి చెప్పండి? బొట్టు ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి బొట్టు పెట్టి ఐటెక్స్ కాటుక పెట్టి ఏమనాలి? ఇప్పుడు పెళ్ళికి రండి అనాలి. ఏంటి మేము పెళ్ళికి వెళ్తున్నాం, మీరు రారా అని పక్కింటి వాళ్ళని అడిగారంటాం. ఒకళ్ళు మాకు బొట్టు పెట్టిందా, మాకు కాటుక పెట్టిందా, మాకు కార్డు ఇచ్చిందా, మేము ఎందుకు వస్తాం ఆ పెళ్ళికి అని. అంటే వీళ్ళకి ఏం కావాలి? పిలుపులో ఏముండాలి?
బొట్టు ఉండాలి, కాటుకు ఉండాలన్నమాట. బొట్టు కాటుకుంటేనే మేము అది పెళ్ళి. ఇక్కడ జరుగుతుంది పెళ్ళ. యోవాబు లాంటి క్రూరమైన, అభిషేక్ లాంటి క్రూరమైన, అమ్మో వాళ్ళ బలం మాటలతో చెప్పలేనంత శక్తివంతులు వాళ్ళు పట్టణం మీదకి ఎగబడుతున్నారు సైన్యాన్ని వేసుకొని. ఆవేశంతో ఉన్నారు, ఆరాటంతో ఉన్నారు, పగతో కోపంతో రగిలిపోతున్నారు. ఎవరు ఆపాలండి వాళ్ళని? పట్టణం మొత్తం సర్వనాశనం. ఎందుకు చస్తున్నామో చచ్చేవాడికి తెలియకుండా చచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పడగొట్టబడుతున్న ప్రాకారం మీదకి ఎక్కింది. నేను 3 ఆలోచనలు అన్నానుగా. 1, పడగొట్టబడుతున్న ప్రాకారం ఎక్కిన స్త్రీ. 2వది, తగ్గింపుతో సమాధానం కోరిన స్త్రీ. 3వది, నిస్వార్థపూరితమైన విన్నపాన్ని కోరిన స్త్రీ. ఈ 3 ఆలోచనలతో ఆమె గురించి మనం మాట్లాడుకుందాం. నాకెందుకు ఇంతమంది పట్టణంలో ఉన్నారు? ఇంత జీతాలు తీసుకునే ఆఫీసర్లు లేరా? మేము నాయకులు అని చెప్పుకునే నాయకులు లేరా? ఆ నాయకులు పట్టించుకోరా? మాకేం అవసరం అండి? మాకెవరు చెప్పారండి? ధనవంతులు ఉన్నారు, నాకంటే ధనవంతులు ఉన్నారు పట్టణంలో, వాళ్ళు మాట్లాడుకోరా? నాకెందుకండి అనుకోవచ్చు కదా ఆవిడ. అనుకోరు. ఆ మాట అనుకోలేదు ఆవిడ. ఎందుకు అనుకోలేదు ఆవిడ ఈ మాట అంటే, ఆమె జ్ఞానవంతురాలు కాబట్టి. అందుకనే వాక్యం ఆమెను ఏమని సంబోధించింది? ఆమె యుక్తిగల స్త్రీ, ఆమె వివేకవంతురాలు. ఆమెను దేవుని వాక్యం జ్ఞానవంతురాలు అంటుంది. జ్ఞానవంతురాలు అని అంటే మనం సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం. 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అన్నాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది. ఈ జ్ఞానవంతురాలు ఇల్లే కాదు, పట్టణాన్నే కట్టింది. ఈ జ్ఞానవంతురాలు ఇల్లే కాదు మిత్రులారా, పట్టణాన్నే కాపాడిన స్త్రీ. ఆ పట్టణం అంతటిని కాపాడడానికి ఆమె నిలబడింది. అందుకనే ఆమెను దేవుని వాక్యం యుక్తి లేకపోతే జ్ఞానవంతురాలు అని చెప్తుంది. యుక్తి అంటే పర్యాయ పదాలే జ్ఞానం. ఇంకా యుక్తికి ఇంకా ఎక్కువగా ఆలోచన చేయవలసింది ఏంటంటే, సమయోచితంగా స్పందించగలిగే వివేకాన్ని యుక్తి అని అంటాం. సమయోచితంగా స్పందించగలిగే వివేకాన్ని యుక్తి అంటాం. జ్ఞానం ఏ పరిస్థితిలోనైనా జయిస్తుంది. బలము కంటే ముఖ్యమైంది జ్ఞానం అని చెప్పాడు ప్రసంగి గ్రంథకర్త. 9వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 9:16. నేను ఇట్లా అనుకుంటుని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ 18లో కూడా చూస్తాం. బలము కంటే జ్ఞానం ఏంటన్నాడు? శ్రేష్టమే. తర్వాత ఇంకా ఆయన వేరే విషయం మీద చెప్పాలనుకుంటున్నాడు. బలము కంటే జ్ఞానము శ్రేష్టమే. దాన్ని ఏమన్నారు? యుద్ధాయుధము కంటే జ్ఞానమే శ్రేష్టం. యోవాబు దగ్గర యుద్ధాయుధం ఉంది, ఈమె దగ్గర ఆయుధమేమీ లేదు. యుద్ధాయుధము కంటే ఏమి శ్రేష్టము? జ్ఞానమే శ్రేష్టము అని అన్నాడు. కనుక జ్ఞానము విడవకుండా దానిని మనం పట్టుకోవాలి అని అన్నాడు. వాస్తవంగా మనందరికీ బాగా సుపరిచితమైన మాట, నిజమైన జ్ఞానం ఏంటి అని వాక్యం చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము అని చెప్పాడు. ఈ స్త్రీ దైవ భయం కలిగిన స్త్రీగా మనం గమనించవచ్చు. ఎక్కడ గమనిస్తాం ఆమె దైవ భయం కలిగిన స్త్రీగా అని అంటే, యోవాబుతో మాట్లాడుతూ ఆమె ఏముందంటే 19వ వచనం చివరి భాగంలో, యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలన చేయుదువు అంటుంది ఆయనతో. నీవు యెహోవా స్వాస్థ్యాన్ని నిర్మూలన ఎందుకు చేస్తావు? ఇది యెహోవా స్వాస్థ్యం, ఇది యెహోవా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎవరు? యెహోవా ప్రజలే. ఈ ప్రజల్ని నువ్వు నిర్మూలన చేస్తావా యోవాబు? ఈ ప్రజల్ని నువ్వు నాశనం చేస్తావా యోవాబు అని చెప్పి మాట్లాడడానికి ఆమె సిద్ధపడింది. ఎవరూ ముందుకు రాని సమయంలో, ఎవరూ పట్టించుకోని సమయంలో ఇది నా బాధ్యత అని అనుకోవటం. ఎప్పుడైనా దేవుణ్ణి నిజంగా ప్రేమించేవాడు దైవిక సంబంధమైన విషయాల్లో పిలవనక్కర్లా, చెప్పనక్కర్లా. చెబితే వచ్చేవాడు చేటు మనిషి, చెబితే చేసేవాడు చేటుగాడీడు. చెబితే చేసేవాడు ఎవరు తెలుసా? చేటే చేస్తాడు.
చెప్పకుండా చేసేవాడు ఎవరో తెలుసా? బాధ్యత గలవాడు అవుతాడు. చెప్పే వరకు నువ్వు కనిపెడుతున్నావు అని అంటే నువ్వు చేటుకు సోదరుడివి. చెప్పకుండా బాధ్యతగా ఉన్నావు అని అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి అవుతావు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం అది. పెళ్ళిళ్ళకి చెప్పాలి, పేరంటాలకు చెప్పాలి, గౌరవనీయమైన విషయాలకు చెప్పాలి. అంటే నువ్వు చెప్తేనే రక్షించాడా దేవుడు, లేకపోతే నువ్వు చెప్తేనే సిలువలో చనిపోయాడా దేవుడు? మన విషయంలో దేవుడు అన్నీ జరిగించుకుంటూ పోతూనే ఉండాలి. కానీ మనం దైవిక విషయాలకు వచ్చేసిన తర్వాత మనం ఏమనుకుంటాం? అది నాకు చెప్పాలి, ఎవరు చెప్పలా. ఇక్కడ ఎథికల్ పూర్తిగా పోయింది, మర్చిపోయారు. నీతి అనేది లేకుండా పోయింది ఈ విషయంలో. సంఘాల్లో కానీ సమాజంలో కానీ ఈ విషయం పూర్తిగా మరుగున పడిపోయింది, పూర్తిగా పక్కన పెట్టేశాం. అదొక స్థాయి ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. స్థాయి ఫీల్ అవుతూ ఉంటాం. నాకు చెబితే అప్పుడు కానీ నేను ఏదైనా చేసేస్తానని స్థాయి ఫీల్ అవుతూ ఉంటాం. ఏంలా, దేవుని భయం లేక, అంతే. చిన్నమాట, దానికి పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు. దేవుని భయం లేక ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరని చెప్పారా? అమ్మ నువ్వు మాత్రమే పోవాలి అక్కడికి, నువ్వు మాత్రమే ఈ పట్టణాన్ని కాపాడాలని ఈ స్త్రీతో ఎవరైనా మాట్లాడారా? నీ వల్ల అవుతుంది, నీ వల్ల ఇది సాధ్యమవుతుందని ఎవరు చెప్పారు? మీకు ఎవరేం చెప్పలేదు. అయినే ఆమె అది బాధ్యతగా ఎంచింది. అది దేవుని స్వాస్థ్యాన్ని పాడైపోతుందని భావించింది. ఏమన్నా జరగని, ఏమైనా కానీ దేవుని స్వాస్థ్యం నష్టం కాకూడదు. ఈ ఆలోచన దేవుడు మెచ్చిన ఆలోచన మిత్రులారా. ఈమె ఆలోచన దేవుడు గౌరవించిన ఆలోచన మిత్రులారా. సరే, ఆ విషయాన్ని అలాగుంచి ముందుకు వద్దాం మనం. ఆమె ఎక్కడెక్కింది అంటే ఏ ప్రాకారం అయితే కూలిపోతుందో ఈ క్షణంలో ఆ ప్రాకారం మీదకే ఎక్కి నిలవబడింది. ఆ ప్రాకారం మీదే నిలబడి మాట్లాడుతూ ఉంది. వాస్తవంగా కూలిపోయే ప్రాకారం మీదకి ఎవరెక్కుతారు? అవతల వాళ్ళు కూలగొడుతున్నారుగా. ఆమె ఆలోచన ఏంటంటే కూలిపోయే ప్రాకారం మీదే ఎక్కి మాట్లాడితే కొంత సమయమైన ఆగుతారేమో నా మాటలు విని. అందుకనే పెద్ద కేకలతో మాట్లాడుతుంది. చూడండి, కేక వేయగా అనే మాట చదువుతాం 16వ వచనం. గట్టిగా మాట్లాడుతుంది. ఇప్పుడు పట్టణం బయట సైనికులు వింటున్నారు, పట్టణం లోపల ప్రజలు వింటున్నారు. ఏం వింటున్నారు? ఈమె మాట్లాడే మాట వింటున్నారు. అప్పటి వరకు పట్టణం లోపల వాళ్ళకి ఈ పట్టణం నాశనం కాబోతుందన్న విషయం వాళ్ళకి తెలియదు. పట్టణం బయట వాళ్ళకి అనవసరంగా ఒక వ్యక్తి కోసం పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేస్తున్నామనే భావన వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఆవేశంలో ఉన్నారు. ఇరు వర్గాలు కూడా తెలియని స్థితిలోనే ఇద్దరు ఒకళ్ళు నష్టపోతున్నారు, ఒకళ్ళు నష్టపరుస్తున్నారు. ఒకళ్ళు నష్టపరిచి దేవుని దృష్టిలో దోషులుగా మారబోతున్నారు. ఆ కారణం చేత ఈ స్త్రీ అక్కడికి వచ్చి నిలబడింది. ఆమె అదే ప్రాకారం మీద నిలబడింది. నిలబడితేనైనా వెంటనే నాశనం చేయటం ప్రారంభించరు అనుకొని ఆ ప్రాకారం మీద నిలబడింది. రెండవది, ఈమె మాట్లాడుతున్న విషయం పట్టణంలో వాళ్ళు విన్నారనుకోండి, వారంతా ఈమె చేస్తున్న మంచి పనికి మద్దతిస్తారు అని, సహకరిస్తారు అని ఆమె ఆ విషయాన్ని ఓపెన్గా మాట్లాడడం మనం చూడొచ్చు. ప్రాకారం విలువ, ప్రాకారం స్థితి ఏంటంటే సామెతల గ్రంథంలోనే ఒక గొప్ప మాట చదువుతాం. 25వ అధ్యాయంలో 28వ వచనంలో ఈ మాట చదువుతాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, ప్రాకారం లేకపోతే పురం ఏమైపోతుందన్నాడు? పాడైపోతుంది అన్నాడు. ప్రాకారము లేని పట్టణం, ప్రాకారము లేని పురము పాడైపోతుంది. ఇప్పుడు యోవాబు ఆ ప్రాకారాన్ని కూల్చబోతున్నాడు. యోవాబు ఆ ప్రాకారాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ స్త్రీ రంగంలోకి దిగింది. ప్రాకారం లేనప్పుడు యెరూషలేము గోడలు కూల్చబడ్డాయని నెహెమ్యాకి వినబడ్డప్పుడు ఆయన భావన ఏంటో చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదువుతాం. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చాను అన్నాడు. ప్రాకారం ఎప్పుడైతే కూలిపోయిందని నాకు తెలిసిందో, మా పట్టణ ప్రాకారం కూలిపోయిందని తెలిసినప్పుడు నేనేం చేశాను అంటున్నాడు నెహెమ్యా. నేను ఏడ్చాను అంటున్నాడు. అందుకని ఆయన అన్నాడు 2వ అధ్యాయం 17వ వచనంలో,
ప్రాకారము మరలా కట్టుదము అన్నాడు. ఫస్ట్ ప్రాకారం సేఫ్టీ వాల్, ప్రహరీ గోడ అన్నమాట. వాళ్ళు కట్టిన ప్రహరీ గోడలు 15 అడుగులు ఎత్తు పైన ఉంటుంది అన్నమాట. 15 అడుగులు పైన అంతకంటే ఎత్తే ఉంటుంది. వెడల్పు కూడా కొన్ని సందర్భాల్లో 4 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఆ గోడ ఉన్న సందర్భాలు. మరికొన్ని గోడలైతే 12 అడుగులు కూడా 2 రథాలు ఒకసారి నడిచిన గోడలు, ఎరుకో లాంటి గోడలు కూడా అంత పెద్ద గోడలుగా ఉన్నట్టు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సరే, విషయాన్ని అలా ఉంచుదాం మిత్రులారా, విషయాన్ని అలా ఉంచుదాం. ప్రాకారం యొక్క ప్రాధాన్యత. ఈ రోజున ప్రతి మనిషి వ్యక్తిగత జీవితానికి ఒక ప్రాకారం ఉండి తీరాలి. అలాగే ప్రతి కుటుంబానికి ఒక ప్రాకారం ఉండి, అది సేఫ్టీ వాల్ అంటున్నాం కాదు, ప్రతి సంఘానికి ఒక ప్రాకారము ఉండాలి. దాన్నే బైబిల్లో కంచె అనే పదంతో వాడాడు. యోబు చుట్టూ దేవుడు ఏం చేశాడు అన్నాడు? కంచెని వేశాడు అని అన్నాడు. నీకు నువ్వుగా ఒక స్త్రీగా నీ ఇంటి చుట్టూ కంచె ప్రహరీ కట్టుకోగలగాలి. నీ ఇంటి చుట్టూ, నీ కుమారుల చుట్టూ, నీ భర్త చుట్టూ ప్రార్థనా కంచెను, ప్రార్థన గోడను దేవుని సన్నిధిలో మొరపెడుతూ నువ్వు దాన్ని బిల్డ్ చేసుకోవాలి, దాన్ని నువ్వు కట్టుకోగలగాలి. ఈ స్త్రీ ప్రాకారపు విలువను గుర్తించిందిగా, ఈ స్త్రీ ప్రహరీ యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుందిగా ఆమె నిలబడింది. ఆత్మీయుల గురించి కీర్తనలో ఇలా చెప్పాడు. ఆత్మీయుడు ఇలా మాట్లాడుతున్నాడు భక్తుడు. 35వ కీర్తన ఒక నిమిషం. 31వ కీర్తన 2వ వచనం చూడండి. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగా ఉండు అని అన్నాడు. వట్టి ఇల్లుగా ఉండు నాకు అనలా భక్తుడు. ఏమంటున్నాడు? ఎలాంటి ఇల్లుగా ఉండాలి నువ్వు నాకు? ప్రాకారము గల ఇల్లుగా ఉండు ప్రభు అన్నాడు. దేవుడు ఆత్మీయుడికి ఎలాంటి ఇల్లుగా ఉండాలని ఆత్మీయుడు కోరుకుంటున్నాడు అని అంటే ప్రాకారము గల ఇల్లుగా ఉండాలని అందుకనే ఆ భక్తులంతా కూడా ప్రాకారము గల ఇల్లు అని అన్నాడు. ఆమె దాని మీదే నిలబడడం వలన దాన్ని కూల్చే ప్రక్రియను ఆలస్యం చేసింది. ప్రాకారం ఎందుకు పడగొడుతున్నాడో తెలియదు. బయట సైన్యం, గుర్రాల సకిలింపు, గుర్రపు గెట్టెల సౌండ్ గుండెల్లో అలజడి రేపుతూ ఉంది. ఏమే అడుగుతూ ఉంది బయటకు వచ్చి, ఏంటి అసలు ఎందుకు నువ్వు ఈ దేవుని స్వాస్థ్యాన్ని నేలమట్టం చేయాలనుకుంటున్నావు, దీనిని నాశనం చేయాలనుకుంటున్నావు, నీ భావన ఏంటండి అని సైన్యాధ్యక్షుడిని అడుగుతుంది. ఎంత ధైర్యం! ఇలా అంటుంది 16వ వచనంలోనే, యోవాబుతో నేను మాట్లాడినట్లు అతన్ని నా దగ్గరికి పిలిపించండి అని అంది. నేను మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు మాత్రం ఊరుకున్నారు. వెంటనే యోవాబు కౌరు చేసి పంపించారు. ఒక స్త్రీ మాట్లాడితే అంత పెద్ద బలమైన సైన్యాధ్యక్షుడు ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దేవుడు ఆ సమయంలో ఆమెను ఎన్నుకున్నాడు. అక్కడ దేవుడు ఆ సమయంలో ఆ పట్టణాన్ని కాపాడడానికి ఆమెను వాడుకున్నాడు. అక్కడ మిత్రులారా, ఒక పట్టణాన్ని కాపాడటానికి ఒక స్త్రీని దేవుడు వాడుకున్నప్పుడు, ఓ కుటుంబాన్ని కాపాడటానికి ఒక స్త్రీని వాడుకోడా, ఒక సంఘాన్ని కాపాడుకోవడానికి దేవుడు ఒక స్త్రీని వాడుకోడా? ఆ స్త్రీగా ఇక్కడ కూర్చున్న వ్యక్తిగా నువ్వెందుకు కాకూడదు? ఒక స్త్రీని దేవుడు వాడుకున్నప్పుడు నిన్ను వాడుకుంటాడు అనే భావన నీకెందుకు లేదు? దేవుడు అందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు. గలతీ పత్రికలో మనం చదువుతాం, దేవుని దృష్టిలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ క్రీస్తునందు ఎలా ఉన్నారు? ఏకముగా ఉన్నారు. దేవునికి భేదాలు లేవు. మీరు ఆడోళ్ళు లేకపోతే వీళ్ళు మగాళ్ళు అనేది లేదు. 3వ అధ్యాయం 28 గలతీయులకు రాసిన పత్రిక. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఒకటే అంటుంది వాక్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. యేసుక్రీస్తులో మీరందరూ ఎవరు? ఒకటే, మీరందరూ సమానమే. ఆమె ప్రాకారం, పడగొట్టబడే ప్రాకారం మీద నిలబడి ఇది పడగొట్టకూడదు అనే అంకిత భావంతో నిలబడిన స్త్రీగా ఆ స్త్రీని చూస్తున్నాం. మిత్రులారా, పడగొట్టబడకూడని ప్రాకారం. అసలు ప్రాకారం ఎప్పుడు పడగొట్టబడుతుంది చెప్పాలి? ప్రాకారం ఎప్పుడు పడగొట్టబడుతుంది? బాగా చెప్పారు, రైటే. పాడైపోయినప్పుడు, ఇంకా
ఏమండి? ఇప్పుడు జరుగుతున్న సంఘటన చెప్పండి. శత్రువు వచ్చినప్పుడు పడగొడతాడు. మనం ఎక్కడ చదువుతాం? బహుశా ప్రాకారములు పడగొట్టుటకై యోవేలు గ్రంథంలో అనుకుంటా, 2వ అధ్యాయం 7-8 వచనాల్లో అనుకుంటా. వీధుల్లో రథాలు పరిగెడుతున్నాయి అంటాడు చూడండి. అవి ప్రాకారాన్ని పడగొట్టడానికే అనే మాటను ఆ సందర్భంలో వాడతాడు ఆయన. శత్రువు పడగొడతాడు. ఇంకా ఎవరు పడగొడతాడు? దేవుడు కూడా పడగొడతాడు. ఎప్పుడు దేవుడు పడగొడతాడు అంటే మాట విననప్పుడు. మనకు బాగా పరిచయమైన యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒక ద్రాక్ష తోటని తెచ్చి వేశాను, దాని మధ్యలో బురుజు కట్టించాను, రాళ్ళు ఏరాను, కంప తొలగించాను, ఎరువు వేశాను, చుట్టూ గోడను కంచె వేశాను. అయితే కాలం రానే వచ్చింది, కాయలు ద్రాక్ష పళ్ళు కాస్తుందని చెప్పి ఎదురు చూశాను. కాసింది కానీ ఏం కాయలు అయినాయి? అవి కారు ద్రాక్షలు అయిపోయినాయి. కాబట్టి బురుజు పడేస్తాను. ఇంకా ఆ గోడను ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తాను, పడగొట్టేస్తాను. ఆ కంచికి ఉండదు. అన్నీ స్వేచ్ఛగా వచ్చి మేసే జంతువులు వాటిని నాశనం చేసే స్వేచ్ఛగా వచ్చి, అంటే ఇక నేను ప్రొటెక్షన్ ఇవ్వను. నా మాట వినని వాళ్ళకి నేను ప్రొటెక్షన్ ఇవ్వను. నా మాట వినని వాళ్ళకి నేను సంరక్షకుడిగా ఉండను అంటున్నాడు దేవుడు. నా మాట వినలేదు కదా, నేను కాపాడను అంటున్నాడు. నేను సంరక్షించను, నేను ఆదుకోను, మొరపెట్టినప్పుడు జవాబు ఇవ్వను. మొరపెడతారు కానీ నేను జవాబు ఇవ్వకుండానే ఉంటాను. మొరపెట్టినా సరే నేను మౌననైపోతాను అంటున్నాడు దేవుడు. ఈ సందర్భంగా మనం ఏం ఆలోచన చేసుకోవాలి? ఖచ్చితంగా ప్రాకారపు విలువ ఎరిగిన వాళ్ళమైతే ఖచ్చితంగా నిలబడగలుగుతాం. అది పరచబడ్డానికి దేవుని సన్నిధిలో కనిపెడతాం. రెండవ విషయం, ఆమె గురించి మాట్లాడుతున్నాం. ఆమె మాట్లాడిన మాట ఎలా మాట్లాడుతుంది అంటున్నాను? రెండవ సందర్భం అంటే తగ్గింపుతో సమాధానాన్నే కోరింది ఆ స్త్రీ. ఎలాంటి తగ్గింపుతో కోరింది తెలుసా? చూడండి 19వ వచనంలో 17లో చూడండి. అంతటా ఆమె యోవాబు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అని. అందుకామె నీ దాసురాలను. ఎవరంటే ఈమె నీ దాసురాలనండి. ఎంత కూలైపోయి ఉంటాడో యోవాబు. భలే కోపంతో ఉన్నాడు. అప్పటికే భలే కోపంతో ఉన్నాడు. షెబాయ దొరకాలి అని అనుకుంటున్నాడు. దొరికితే నీ సంగతి చెప్తా అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఈమె మాట్లాడుతూ ఉంది. మనకు అబీగయీలు కూడా దావీదుతో ఇలాగే మాట్లాడింది. ప్రేమగా, దీనత్వంతో, సాత్వికంతో నీ దాసురాలను నా మాట విను అంటూ అడిగింది. ఎప్పుడైనా సాత్వికమైన మాట కోపాన్ని చల్లార్చగలుగుతుంది మిత్రులారా. సాత్వికంతో మాట్లాడే ప్రతి మాట ఎదుటి వాళ్లకు కోపాన్ని చల్లార్చగలుగుతుంది. కనుక సాత్వికముతో మాట్లాడటం, సాత్వికమైన విధానంతో మాట్లాడడం మనం నేర్చుకోవాలి దేవుని పిల్లలంగా. ఈ స్త్రీకి జ్ఞానంతో పాటు విధేయత కలిగిన మనస్సు కూడా ఉంది. చాలాసార్లు ఒకే విషయాన్ని ఇద్దరు మనుషులు 2 రకాలుగా చెప్తారు. కొందరేమో కఠినంగా మాట్లాడి చెప్పారనుకో, అది కాస్త అగ్నికి ఆద్యం పోసినట్లు అవుద్దనమాట. అదే మాట కొందరు చెప్తే నెమ్మదిగా, సమాధానంగా, కృపాసహితంగా ఉండి కఠినమైన మనిషి కూడా వినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలాసార్లు ఇలాంటి విషయాల దగ్గర స్త్రీలుగా తప్పిపోతూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే చాలా అసహనం, చిరాకు కలిగిన మనసుతో ఇంట్లో ఉండి ఇంటి పని, వంట పని, అన్ని పనులు సమకూర్చుకుంటూ మళ్ళీ మీ ఆలోచన ప్రకారంగా లేని వస్తువా, లేకపోతే లేని పదార్థమా, లేని వ్యక్తుల విధానంలో తేడా, ఏదో అసహనం, చిరాకు వచ్చి చిట్పట్లాడిపోతూ ఉంటారు. అనవసరంగా లేని బీపీని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. సంయమనం పాటించి ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకొని నెమ్మదిగా మాట్లాడి చూడండి. నెమ్మదిగా, ప్రశాంతంగా, తగ్గింపు మనసుతో, ప్రేమగల హృదయంతో మాట్లాడి చూడండి. కోపంతో ఉన్న భర్త అయినా, కోపంతో ఉన్న కొడుకైనా, కోపంతో ఉన్న అత్త అయినా, కోపంతో ఉన్న కోడలైనా ఒక చిన్న చిరునవ్వు నవ్వి మాట్లాడి చూడు. వారు కఠినంగా మాట్లాడుతున్నా కూడా చిరునవ్వుతో స్వీకరించుదాన్ని, చిరునవ్వుతో అంగీకరించుదాన్ని. వారు 1 సారి, 2 సార్లు, 3 సార్లు, మహా 10 సార్లు కావచ్చేమో. ఆ తర్వాత మన ప్రేమకు వాళ్ళు ముగ్ధులైపోతారు.
ఓ మాటలో చెప్పనా, కోపంతో జయించేదానికంటే ప్రేమతోనే జయించగలుగుతాం. కోపంతో బానిసత్వం చేయించుకునే దానికంటే ప్రేమకు బానిసలైపోతారు. మనం ప్రేమించడం మొదలుపెట్టామనుకో, మనం ప్రేమ చూపిస్తున్నామనుకో, మన ప్రేమకు ఎదుటి వాళ్ళు ఏమైపోతారు తెలుసా? పూర్తిగా సరెండర్ అయిపోతుంటారు, ఎదురు చెప్పలేరు. కొన్నిసార్లు మన నిర్ణయాలు తప్పైనా సరే మనం ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలిసినా పోనీలే, నువ్వేది చెబితే అదేలే అనే భావనలోకి వస్తారు. దేన్ని బట్టి అనంటే మన నోటి మాట వలన. ఒకడు తన నోటి ఫలము చేత ఏమన్నాడు సామెతల గ్రంథంలో? జీవించును అని అన్నాడు. ఒకడు నోటి ఫలము చేత జీవించును అని అన్నాడు. మన నోటి నుంచి వచ్చే ఫలాలు, మాటలు ఎలాంటివి? ఛీ, ఆ ఊరుకో, థు, ఛ అని ఏసడించుకునే మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? ఇక నువ్వు ఇదప్ప, ఇక నువ్వు నోరు తెరిస్తే ఇంతేలే అని అనరు మన ఇంటి వాళ్ళే మనల్ని అంటారన్న. ఇక నువ్వు ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతూలే. కానీ ఏదో ఒకరోజు వాళ్ళు ఇలాగ అనుకుంటారు, నేను ఎన్నిసార్లు ఏసడించుకున్నానో నా భార్యని, నా భర్త, లేకపోతే నా భర్తనైనా కావచ్చు, భర్తని, పిల్లల్ని, లేకపోతే మా అమ్మని. కానీ ఆవిడ సాత్వికంతో, నెమ్మది కలిగిన హృదయంతో ఈరోజు వరకు మా కుటుంబాన్ని నిలబెట్టింది. నిన్ను తన హృదయంలో ఉన్నతమైన స్థానం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఇదంతా ఎలా సాధ్యం? సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు ఖచ్చితంగా దేవుని ద్వారానే మనం దాన్ని సంపాదించుకోగలుగుతాం. దేవుని ద్వారానే దాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈమె అక్కడ బలప్రయోగాన్ని ఉపయోగించలా. యోబు, మా పట్టణంలో కూడా సైన్యం ఉంది, మాకు కూడా సైన్యాధ్యక్షులు ఉన్నారు, మాకు కూడా వీరులు ఉన్నారు, రేపు చూసుకుందాం, ఈ పూటాగు మా వాళ్ళకి చెప్తా, నేను కూడా ఒక బాకా ఊదుతా, బోర ఊదుతా, వాళ్ళు కూడా వస్తారు, తేల్చేసుకుందాం, చూసేసుకుందాం, మీ సంగతో మా సంగతో తేల్చుకుందాం అని అనలేదు ఆవిడ. ఏమంటుంది? అయ్యా, నీ దాసురాలని నేను మాట్లాడుతున్నాను, నువ్వు అనవసరంగా దేవుని స్వాస్థ్యాన్ని ముట్టుకుంటావా, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, దేవుడు బాధపడతాడు, ఇది అన్యాయం కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఇలా చేయకు అని అన్నాడు. దీనులు, దీనత్వం కలిగిన వాళ్ళు, కీర్తన గ్రంథం ఇలా అన్నాడు, 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. సాధారణంగా లోకం నీతి ఏంటి? బలవంతులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే వాడి దగ్గర బలం ఉంది, యుద్ధ నైపుణ్యం ఉంది కాబట్టి స్వతంత్రించుకుంటారు. భూలోకమునంటే బహుశా భూభాగాన్ని స్వతంత్రించుకుంటాడేమో, కానీ మనుషుల మనసులను స్వతంత్రించుకోలేడు ఆ వ్యక్తి. అహంకారపూరితమైన, ద్వేషపూరితమైన, కండ బలం నమ్ముకున్నవాడు ఆ పని చేయలేడు. మనుషుల మనసును స్వతంత్రించుకోలేడు. ఒకవేళ అతడు మనుషులనే స్వతంత్రించుకుంటాడేమో, కానీ దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే మనుషుల మనసును స్వతంత్రించుకోవటం గురించి మాట్లాడుతూ ఉంది మిత్రులారా. కనుక ఈమె గురించి మరో 2 ఆలోచనలు ఏంటి అని అంటే, తగ్గింపుతో ఆమె ఏం చెప్తుందంటే తానెవరో చెబుతుంది. తానెవరో ఏం చెప్పింది? 19వ వచనంలో చూడండి. నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్తులలోను యథార్థవంతుల్లోనూ చేరిక అయిన దానం. నేను ఎవరినో తెలుసా? నేను ఒక యథార్థవంతురాలనండి. నేను ఎవరినో తెలుసా? నేను ఒక నెమ్మది పరురాలనండి. అందుకనే నేను నీతో యుద్ధం ఆడాలనుకోవట్లేదండి, నీతో నేను గొడవ పడాలనుకోవట్లేదండి. నాకు గొడవ అంటే ఇష్టం లేదు. ఫస్ట్ నువ్వు పర్మిషన్ ఇస్తే నేను నీతో మాట్లాడతాను. అందా లేదా? మాట్లాడొచ్చునా? అందా లేదా? చదవండి ఆ మాట. అందుకామె, నీ దాసురాలనగు నేను పర్మిషన్ అడుగుతుంది. 17వ వచనంలో మాట్లాడమంటే నేనే మాట్లాడతా, మాట్లాడొద్దు గెట్ అవుట్ అన్నావు అనుకోనే మాట్లాడను, చెప్పు మాట్లాడమంటావా, పర్మిషన్ అడుగుతుంది. ఈ మాట నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు వెంటనే అబ్రాహాము గుర్తొచ్చాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు సొదొమ గొమొర్రా పట్టణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా అన్నాడు కాదు దేవునితో, ఒక్కసారి నువ్వు పర్మిషన్ ఇస్తే మాట్లాడతానయ్యా, నువ్వు పర్మిషన్ ఇస్తే మాట్లాడతాను. నాకు వెంటనే అబ్రహాము గుర్తొచ్చాడు. చూడండి ఆమె నైపుణ్యం, చూడండి ఆమె ఆలోచన తీరు, చూడండి తానెవరో మాత్రమే కాదు, తాను ఎక్కడ ఉంటుందో చెప్తుంది. నేను నమ్మకస్తురాలను, యథార్థవంతురాలను, నెమ్మది పరులతో ఉంటాను, నేను గందరగోళ ప్రజలతో ఉండను, నా స్నేహాలు గందరగోళపు స్నేహాలు కాదు, నేను స్నేహం చేసే వ్యక్తులు దైవికమైన భక్తి కలిగిన నెమ్మది పరులండి. మన స్నేహాలు ఎవరివి? మన స్నేహాలు ఎవరితోనూ
మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు? జాగ్రత్త మిత్రులారా, మనం వారిలాగా మారకూడదు, వారి ఫలంలో భాగం మనం పొందకూడదు. నేను నెమ్మది పరురాలనండి, ఎంతో తగ్గింపు మనసుతో దేవుని స్వాస్థ్యాన్ని నష్టపరచొద్దు అని చెప్తుంది ఆవిడ. తానెవరో చెప్పింది. ఈరోజు నేనెవరు అని మనం చెప్పగలమా? మనం ఎవరో మనం చెప్పగలమా? మనం ఎవరమని మనం చెప్పగలం? నేను నమ్మకస్తురాలిని, న్యాయవంతురాలిని, నెమ్మది పరులతో చేరి ఉన్నాను అని చెప్పగలమా? మనం ఎవరమని చెప్పగలం? బయట జనాల మధ్యలో, లోకంలో నువ్వెవరంటే ఏం చెప్తావు? ఎవరేం మాట్లాడట్లేదు. నువ్వెవరంటే ఏం చెప్తావు? ఒకసారి యోనాని ఇలా అడిగారు, నువ్వెవరు అని అడిగారు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వెవరు? 8వ వచనంలో చూడండి. నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజేయి అని అన్నారు వాళ్ళు, ఓడలో ఉన్న నావికులు. అప్పుడు ఆయన అంటున్నాడు, అతడు వారితో ఇట్లా, నేనెవరినో తెలుసా? నేను హెబ్రీయుడను. అమ్మో, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. నిజమేనా? ఈ మాట చెప్పింది బాగుంది, డైలాగ్, పెద్ద డైలాగ్. నిజమేనా? భయభక్తులు గలవాడైతే ఆయన మాట వినేవాడా, పారిపోయేవాడా? ఆయనకి అనుకూలంగా వెళ్ళేవాడా, వ్యతిరేకంగా వెళ్ళేవాడా? అనుకూలంగా. మరి ఈయన ఎలా వెళ్తున్నాడు? మరి భయభక్తులు ఉన్నట్ట లేనట్ట? అరే భలే చెప్తున్నారు మీరు. భయభక్తులు లేనట్టు, కానీ చెప్పుకోవటం ఏం చెప్తున్నాడు? నేను దేవుని యందు భయభక్తులు గలవాడు, నా భక్తి, నా విశ్వాసం, ఆహా మా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి వాడు? భూమికి, ఆకాశానికి, సముద్రానికి మా దేవుడే సృష్టికర్త. 3 లోకాల్లో దేవుడు మా దేవుడే, నేను నమ్మిన దేవుడే అని చెప్తా ఉన్నాడు. చెప్పింది బాగానే ఉంది, కానీ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా? అందుకే ఇలా చెప్తారు, ఎంత తర్పీది ఇచ్చినా గాడిద ఎప్పుడు గుర్రం కాదండి. గాడిదని తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు తర్పీది ఇచ్చినా అదేం కాదు, గుర్రం కాదు. తర్పీది ఎంత ట్రైనింగ్ ఇచ్చినా ఈ గాడిద ఏనాటికి గుర్రం కాదు. కారణం పాపం దాని నిర్మాణమే వేరుకుంది. నువ్వు ఎంత ట్రైనింగ్ ఇస్తే ఏం చేసిద్ది? నువ్వు ఎంత బరువైన ఈపు మీద మోపితే మోసిద్దేమో కానీ ఉరకమని ఎంత కొట్టినా అది ఉరకదు, ట్రైనింగ్ ఇచ్చి ఉరికిచ్చినా ఉరకదు. ఎందుకు? అదేంటి? అది గాడిదే. చాలాసార్లు ఆత్మీయులు ఎంత నటించినా, భక్తిని కనపరచాలని ఎంత ప్రయత్నించినా ఏం కాలేరు? భక్తులు కాలేరు. కనపరుచుకోవడానికి ప్రయత్నించవచ్చు, నిజరూపం ఏదో ఒక రోజు బయటపడిద్ది. నిజస్వరూపం, వాస్తవిక రూపం ఏదో ఒక రోజు బయటపడిద్ది. కనుక ఈ స్త్రీ గురించి ఏం చెప్తున్నాడు అంటే, తానెవరో చెప్పటం చాలా గొప్పగా అనిపించింది నాకు ఈ విషయం. తానెవరో, ఎజ్రా నెహెమ్యాలు తామెవరో చెప్పుకోగలిగారు. ఎవరు మీరంటే, మేము ఫలానా అని చెప్పుకోవటం. దానియేలు తానెవరో చెప్పుకోలే, తానెవరో చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు దానియేలు విషయం. అయితే రాజు వచ్చి ఏమన్నాడు? ఆ గుహలో ఉన్నాడు కదా, సింహాల గుహ ఉన్నప్పుడు రాజు వచ్చి ఇలా అంటున్నాడు, జీవం గల దేవుని సేవించుచున్న దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? రక్షించాడని ఆయన చెప్తున్నాడు. లోపల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, నేను బయట నుంచి మాట్లాడుతున్నాడు. ఓ అమ్మాయిని బ్రతికే ఉన్నాడు అనుకుంటున్నాడు. అన్ని సింహాల మధ్యలో ఆకలితో వేట క్రూర మృగాలు ఉన్నాయి, బ్రతికే ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆయన బయటికి తీసిన తర్వాత, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఈయన చెప్పాడా ఇవన్నీ? యోనా చెప్పుకున్నట్టు భూమి, ఆకాశం, అటు సముద్రం, ఓ అమ్మ చుట్టుపక్కల అన్నీ చెబుతున్నాడు. ఇంక మనం కనపడలేదు. గాళ్ళు నమ్మిన దేవుడు కూడా మా దేవుడే అన్నట్టు అన్నీ చెప్పుకుంటున్నాడు. కానీ దానియేలు అలా చెప్పుకున్నాడు ఏంటి? చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్తున్నారు, తానెవరో చెప్తున్నారు. ఈరోజు నిజమైన సాక్ష్యం మన గురించి మనం చెప్పుకోవటం కాదు,
మన గురించి ఇతరులు చెప్పటం నిజమైన సాక్ష్యం అవుతుంది. ఎప్పుడైనా మన భక్తి, మన విశ్వాసం, మన శ్రద్ధ ఇతరులు చెప్పటం. ఇంకా ఆమె గురించి ఇంకేం చెప్తుంది? నేను నెమ్మదస్తురాలనండి. ఇందాకటి వరకు నేను వాడుతూ వచ్చా 14వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ వచనంలో, 14వ అధ్యాయం 30వ వచనం, 14:30 ఒకసారి చదవండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం తెచ్చిపెడుతుంది, మత్సర ఎముకలకు కుళ్ళు అని అన్నాడు. అక్కడే 15వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. సాత్వికమైన మాట ఏంటి? జీవవృక్షం. జీవవృక్షంతో పోల్చాడు సాత్వికమైన మనస్సు. సాత్వికమైన మనస్సు ఉంటే మన ఇంటి వారిని మనం సరైన దారిలోకి తీసుకురాగలం అన్నాడు గలతీ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం. ఇంటివారే కాదు, సంఘంలో ఉన్న వారిని కూడా మనం సాత్వికమైన మనస్సు కనుక మనకుంటే వాళ్ళని మనం తీసుకురాగలం అంటుంది దేవుని వాక్యం. వాళ్ళని మనం సరైన దారిలోకి చేర్చగలం అని చెబుతుంది మనకు దేవుని వాక్యం. కాబట్టి ఆమె వెంట తగ్గింపుతో సమాధానం కోరుతూ చెప్తున్నది ఏంటి అని అంటే, తాను ఎవరో చెప్తుంది. తాను లేక యోవాబు ఏం చేయకూడదో చెబుతుంది. నేను ముగింపులోకి వస్తాను, 3వ మాట చెప్తాను చూడండి. ఆమె ఒక నిస్వార్థపరురాలుగా కనబడుతుంది. నిస్వార్థం, ఎంతటి నిస్వార్థం ఆమెలో ఉంది, ఎంతటి నిస్వార్థపరురాలుగా ఆమె కనబడుతుంది అని అంటే, ఈ మాటలు ఆ పట్టణంలో వారు వింటున్నారు, బయట సైన్యం కూడా వింటున్నారు. ఎవరి కోసం మాట్లాడుతుంది ఈవిడ? తన ఇంటి వారు మాత్రమే కాపాడాలని మాట్లాడుతుందా? తన ఇంటి వారు బాగా సేమ్ ఇలాగే మరొక పట్టణపు ప్రాకారం మీద ఉన్న మరొక స్త్రీ గురించి చెప్పండి, ఎవరన్నారు? థ్యాంక్ యూ. రాహాబు ఉన్నట్టుగా చూస్తాం. ఆమె తన ఇంటి వారి గురించి మాత్రమే ఆశించింది, పట్టణం గురించి ఇంకా అవకాశం లేదు, అక్కడ అయిపోయింది, సమయం అయిపోయింది. తన ఇంటి వారిని కాపాడుకోగలిగింది. ఆమె పట్టణం మీద ఉన్న వేశ్య, వ్యభిచార స్త్రీ అని చెప్తుంది దేవుని వాక్యం. కానీ ఈ స్త్రీ నీతిమంతురాలైన కారణం చేత పట్టణం అంతటినీ కాపాడగలిగింది. ఎంతటి ఉన్నతమైన త్యాగమో చూడండి. తన కోసం అడగటం లేదు. యోవాబుని అడుగుతుంది, ఇలా అడుగుతుంది 19వ వచనంలో, అసలు నీకేం కావాలి చెప్పి ఇంత సైన్యాన్ని వేసుకొని మా పట్టణం మీదకి ఎందుకు వచ్చాం? నిస్వార్థపరురాలు అన్నాను కదా, 3 ఆలోచనలు చెప్తా ఆమె ఎందుకు నిస్వార్థపరురాలైందో. 1, యోవాబుని అడుగుతుంది, యోవాబు నీకేం కావాలి చెప్పు. ఇప్పుడు యోవాబుకి ఏం కావాలి అని తీసుకొచ్చి ఇవ్వగలిగిన సామర్థ్యం ఈమెకుందా? ఒక సాధారణ స్త్రీ కదా, నీకు కావాల్సింది తీసుకొని మా పట్టణాన్ని వదిలివేయి అంటుంది. సేమ్ సొదొమ గొమొర్రాల కోసం అబ్రహాం విజ్ఞాపన లాగా, వదిలేయి, పట్టణాలని కాపాడు. కుదరదు అన్నాడు దేవుడు. అప్పుడు బేరమాటం మొదలుపెట్టాడు అబ్రహాం. ఓ 50 మంది ఉంటే, ఓ 30 మంది ఉంటే అంటూ బేరం చేస్తూ వచ్చి, అసలు లేరు అక్కడ, అంతమంది లేరు అన్నాడు దేవుడు. అందరూ పాపంలో నింపబడిపోయారు, పరిపక్వత చెందింది పాపం విషయంలో అన్నట్టు దేవుడు చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఒక గొప్ప హృదయ విదారకమైన పదాన్ని వాడతాడు. 22వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బ్రద్దలైన సందులో నిలుచుటకు తగినవాడు ఎవరు? ఎంత విచారించిన ఎవరు దొరకలేదన్నాడు. ఇప్పుడు నేనున్నాను ప్రభు అని చెప్పగలిగింది ఎంతమంది మన మధ్యన? ప్రభువు నాశనం చేయకు, నేను ప్రార్థిస్తాను అని. నీకేం కావాలి? వదిలిపెట్టి వెళ్ళిపో. నీకేం కావాలి చెప్పు అని అంటుంది. మొదటి ప్రశ్న. రెండవది ఏం చెప్తుందంటే ఆమె, నువ్వు కోరింది నీకు ఇస్తాను అని చెప్పింది. ఆయన కోరాడు, ఏం కావాలంటే, లోపల ఒకడు ఉన్నాడు, ఒక పనికి మాలినవాడా, అతని గురించి మాట్లాడింది వాక్యం. ఒక పనికి మాలినవాడు లోపల ఉన్నాడు, పాపం ఆ పట్టణం వాళ్ళకే తెలియదు. ఆ పనికి మాలినవాడు పట్టణంలో ఉన్నాడన్న సంగతి పట్టణస్తులకే తెలియదు. వాడు దొంగ కాబట్టి లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. మిత్రులారా, ఈ ఒక్క మాట చెప్పి మనం వివరంలోకి వెళ్తాను. మన వ్యక్తిగత జీవితాల్లో సాతాను ద్వారా ప్రవేశపెట్టబడిన పనికి మాలిన క్రియలు, పనికి మాలిన పనులు,
దైవ వ్యతిరేకమైన ఉద్దేశాలు, ఆలోచనలు మన వ్యక్తిగత జీవితాలలో ఏమున్నాయో మనం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. చాలాసార్లు మనకే తెలియకుండా మన లోపల ఉన్న లోపాన్ని గుర్తించకుండా కాలాన్ని గడిపే భక్తి జీవితం మనల్ని చాలా నష్టపరుస్తుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె అంటుంది, నువ్వు కోరింది నీకు ఇస్తాను అంటుంది. నీకేం కావాలో చెప్పు. 21 వచనంలో చూడండి. బిక్రీ కుమారుడకు షేబా అను ఎఫ్రాయిము మన్యపువాడును ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రం అప్పగించండి, వెంటనే ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే అప్పుడు ఆమె అంటుంది, చిత్తము. వాని తల గేటు కూడా తీయం, గేటు తీయకుండా వాడి తల గోడ మీద నుంచి బయటకు పడేస్తాం, మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. బా, ఎంత ఛాలెంజింగ్ వాడు చూడండి. నీకు కావాల్సింది వాడా, అంతేగా, వాడి తల పడేస్తాం, నువ్వు అసలు లోపలికే రావద్దు అంటున్నాను. వాస్తవంగా నాకు అనిపించింది, ఇప్పుడు వాడిని ఎక్కడెత్తికి పట్టుకుంటుంది ఈవిడ? వాడిని పట్టుకోవటం సాధ్యమేనా? వాడు ఒక్కడే ఉన్నాడో, వాడితో ఎంతమంది వెళ్ళారో తెలియదు కదా. ఈ నేపథ్యంలో ఈమె ఎలా పట్టుకురాగలదు అంటే, ఈమె నమ్మకం ఏంటంటే తన మాట ఆ పట్టణంలో వాళ్ళు వినగలరు. తనకు ఆ కాన్ఫిడెంట్ ఉంది, నమ్మకం ఉంది. తన నమ్మకత్వాన్ని సంపాదించుకున్న స్త్రీ కాబట్టి ఆమె చెప్పిన మాటకు విలువ, వాల్యూ, వెయిట్ ఉంది అక్కడ. అందుకనే ఆమె అంటుంది, గోడ మీద నుంచి పడేస్తాంలే వాడి తల అని చెప్పింది. తన మాట వినేలాగా చేసుకోగలిగిన, నమ్మకం సంపాదించుకోగలిగిన స్త్రీ. మిత్రులారా, నేను స్త్రీల కూడికలో ఈ మాట చాలాసార్లు సహోదరుల మధ్యలో చెప్తూ వచ్చా. నీ ఇంట్లో వారి నమ్మకాన్ని మొదట నువ్వు సంపాదించుకోవాలి అని, నీ ఇంట్లో వారి విశ్వాస్యతను నువ్వు సంపాదించుకోగలగాలి. అప్పుడే నీ మాటకు వాల్యూ, విలువ పెరుగుతుంది అని. నీ మాటకు విలువ ఎప్పుడు పెరుగుతుందంటే నీ నమ్మకత్వం వాళ్ళు చూడగలగటం. ఎట్టయినా ఆ చెడ్డవాడు, చెడుగు చేసిన వాడు పట్టణంలో ఉన్నాడు, వాడు అందులో ఉంటే పట్టణం అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి వాడిని వెతికించింది, పట్టించి వాడు తలగొట్టి గోడ మీద నుంచి పడేపించింది. ఎప్పుడైనా మన జీవితాలలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఉండిన చెడును మనం తొలగించుకోగలిగితేనే దేవుని సన్నిధిలో సరి అయిన జవాబు మనం పొందుతాం. యోబు గ్రంథంలో అన్నాడు ఇలాగా, 22వ అధ్యాయం 23వ వచనంలో ఇలా చదువుతాం. 22:23 యోబు గ్రంథం. నీ గుడారములో నుండి 22:23 నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగిస్తే నీవు అభివృద్ధి పొందుతావు అని అన్నాడు. తర్వాత 3వ మాట, ఆమె చెప్పినట్టుగానే చేసింది. 22వ వచనంలో చూడండి, చెప్పినట్టు చేసిందో లేదో. తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడుకు షేబా యొక్క తలను ఛేదించి జనాలకు చెప్పింది. జనాలు వెంటనే ఎస్, నువ్వు చెప్పినట్లే చేస్తామని చెప్పారు. వారు తల తెచ్చి ఆమెకి ఇచ్చారు. తిరిగి దాన్ని గోడ అవతల యోవాబు దగ్గర పడేశారు. యోవాబు సైన్యమంతా తీసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. చెప్పింది, చేసింది, ఒప్పందాన్ని ఒప్పుకుంది. ఆ ఒప్పందం ప్రకారంగా ఆవిడ ఆ పనిని చేసింది. చాలాసార్లు ఒప్పందం చేస్తాం కానీ చెయ్యం, ఒప్పందం చేస్తాం కానీ దాన్ని చెయ్యం. 28:13 సామెతలు ఇలా అన్నాడు, ఒప్పుకుంటే కాదు, విడిచిపెడితే కనికరం పొందు. తప్పిదములను దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అని. యోబు గ్రంథంలోనే మరో మాట చదువుతాం. 11వ అధ్యాయం 14వ వచనం. పాపం నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై సంతోషిస్తావు అని చెప్పాడు. ఈరోజు గుడారంలో నుంచి దుర్మార్గుడిని తొలగించమనంటే పట్టణంలో నుంచే దుర్మార్గుడిని తొలగించేశారు వాళ్ళు. ఎప్పుడైనా దుర్మార్గతను తొలగిస్తే దీవించబడతాం, వ్యక్తిగత జీవితమైన, అది కుటుంబ జీవితమైన. అందుకనే యెహోషువ గ్రంథంలో హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయిన సందర్భంలో 7వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో హాయి పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయిన ఆ సందర్భంలో దేవుడు ఆ ప్రజలతో చెప్పిన మాట ఏంటో తెలుసా? పాపం చేసిన వాడు మీ మధ్యలో ఉన్నాడు, అందుకే మీరు ఓడిపోయారు.
11, 12 వచనాల్లో బహుశా ఆ మాటలో చూడగలరా? ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి శాపగ్రస్తుడైన వాడు మీ మధ్యను ఉండకుండా మీరు వానిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. శాపగ్రస్తమైన వానిని మీరు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు 12వ వచనంలో ఉంటుంది అనుకుంటా మాట, 7వ అధ్యాయం 12వ వచనంలో, నేను మీ మధ్య మీకు తోడుగా ఉండను అని చెప్పి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన దాన్ని తీసేస్తామో, ఆ స్త్రీ ఆ పట్టణాన్ని ఒప్పించింది, ప్రజలందరూ ఏక మనసుతో వాడిని వెతికి పట్టి వాడు తల నరికి తెచ్చి గోడ అవతల యోవాబు దగ్గర పడేశారు. అప్పుడు వెంటనే యోవాబు కోపం చల్లారింది, బాకా ఊదాడు, సైన్యం అంతా గుడారంలోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు. గొడవ లేదు, ఆగిపోయింది. ఒక దుర్మార్గుణ్ణి తొలగించినందువల్ల పట్టణం అంతా బాగుపడితే, మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్న దుర్మార్గతను తొలగించుకోగలిగితే మన జీవితాలు బాగుపడవా? ఈ స్త్రీ నేర్పుతున్న పాఠం, యుక్తిగల వారు, తెలివైన వారు దుర్మార్గతను తొలగించి సమస్యను పరిష్కారం చేసుకుంటారు. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచి ఒక